హలో నమస్తే. వెల్కమ్ టు తెలంగాణ మీ సేవ ఫెడరేషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో భాగంగా మనకి కొత్తగా మీ సేవ నుండి అడ్మిన్ పోర్టల్ ఒకటి రావడం జరిగింది. ఈ అడ్మిన్ పోర్టల్ యొక్క యూసెస్ ఏంటి, దానివల్ల మనకి యూజ్ అయ్యే బెనిఫిట్స్ ఏంటి, అండ్ దాంట్లో ఉన్నటువంటి ఫీచర్స్ని మనం ఎట్లా యూజ్ చేసుకోవచ్చు అనే విషయాల్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. దానికోసం మీ యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ని మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. యాజ్ యూ నో, మీ యొక్క ఫ్రాంచైజీ కోడ్ TS-YXYZ ఏ నెంబర్ అయితే ఉంటుందో అది ఫ్రాంచైజీ కోడ్, అండ్ డిఫాల్ట్ పాస్వర్డ్ 123321గా ఉంటుంది. ఒకవేళ ఈ డిఫాల్ట్ పాస్వర్డ్ కనుక మీరు మర్చిపోయినా, లేదా మీ పాస్వర్డ్ని మీరు అడ్మిన్ పోర్టల్ యొక్క పాస్వర్డ్ని మర్చిపోతే, ఇక్కడ ఫర్గెట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ త్రూ మీరు ఫర్గెట్ పాస్వర్డ్ క్లిక్ చేసి మీ యొక్క పాస్వర్డ్ని రీసెట్ చేసుకోవచ్చు. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మీ యొక్క ఫ్రాంచైజీ కోడ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత యాజ్ యూజువల్ మనకి మీ సేవ పోర్టల్లో ఎలాగైతే ఆపరేటర్ లాగిన్లో ఓటీపీ వెళ్తుందో, అలాగే మీ యొక్క అడ్మిన్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. దాని యొక్క ఓటీపీని మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. ఈ విధంగా మీకు ల్యాండింగ్ పేజ్ కనపడుతుంది. ఇది మీ సేవ అడ్మిన్ పోర్టల్, ఓనర్ యొక్క యాక్సెస్ ఉన్నటువంటి పోర్టల్. ఇది కేవలం ఓనర్ మాత్రమే దీన్ని లాగిన్ చేస్తే మంచిది. ఆపరేటర్లకి మీరు యొక్క యూజర్ ఐడి పాస్వర్డింగ్ కానీ ఓటీపీ ఇవ్వడం కానీ చేస్తే అది లేని విషయాలకు దారి తీయవచ్చు. అనవసరమైన విషయాలకు ఆపరేటర్కి యాక్సెస్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. దయచేసి ఇది గుర్తుంచుకోండి. ఇది కేవలం ఓనర్ యొక్క లాగిన్. ఇక్కడ ముందుగా మన ఫ్రాంచైజీ కోడ్ని మీరు ఇక్కడ చూడొచ్చు స్టార్టింగ్లో. ఇక తర్వాత ఫస్ట్ వన్ విఎల్ఈ టాప్అప్, విఎల్ఈ డీటెయిల్స్, చేంజ్ రిక్వెస్ట్, న్యూ రిక్వెస్ట్, స్టేటస్, రిపోర్ట్స్, లాగౌట్ అనే ఆప్షన్స్ని మీరు హెడర్లో మెనూలో చూడొచ్చు. ముందుగా విఎల్ఈ టాప్అప్ అంటే మీ యొక్క మీ సేవకు సంబంధించినటువంటి SCA వ్యాలెట్ నుండి ట్రాన్సాక్షన్స్ అవ్వవు. ఇప్పుడు మీ వ్యాలెట్ అంటే క్యాష్ ఆప్షన్ని మీ వ్యాలెట్ ద్వారా మన ESD తీసుకురావడం మనందరికీ తెలిసిందే. సో మీ వ్యాలెట్లో డబ్బులు ఉండాలి అంటే, క్యాష్ వ్యాలెట్లో డబ్బులు ఉండాలి అంటే మీరు SCA వ్యాలెట్లో డబ్బులు లోడ్ చేస్తే, మీరు అంటే TGTSలో అయినా APT ఆన్లైన్లోనైనా మీరు బ్యాలెన్స్ లోడ్ చేస్తే అది మీ వ్యాలెట్లో చూపించదు. దట్ మీన్స్ మీ సేవ లాగిన్లో క్యాష్ ఆప్షన్లో చూపించదు. ఇక్కడ మీరు టాప్అప్ చేస్తే మాత్రమే బ్యాలెన్స్ కనపడుతుంది. విఎల్ఈ టాప్అప్ క్లిక్ చేయండి. ఇక్కడ అమౌంట్ ఎంత మీరు టాప్అప్ చేసుకుందాం అనుకుంటున్నారో ఆ అమౌంట్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసి పేమెంట్ గేట్వే త్రూ మీ యొక్క పేమెంట్ని ప్రాసెస్ చేయొచ్చు. దానికి క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ అండ్ ఆల్సో నెట్ బ్యాంకింగ్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి. ఇక ఇది అందరికీ తెలిసిందే కాబట్టి ఇక నెక్స్ట్ ఆప్షన్ విఎల్ఈ డీటెయిల్స్. మీ యొక్క మీ సేవ సెంటర్కి సంబంధించినటువంటి అడ్రస్, ఓనర్ యొక్క పేరు, తన యొక్క ఆధార్ డీటెయిల్స్, తన యొక్క మొబైల్ నెంబరు, వాళ్ళతో ఉన్నటువంటి ఆపరేటర్ ఐడీస్, వాళ్ళ యొక్క ఆపరేటర్ ఆధార్ నెంబర్స్, అలానే వారి యొక్క అడ్రస్లు, మొబైల్ నెంబర్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. అలానే విఎల్ఈ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ని కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక చేంజ్ రిక్వెస్ట్ అనే ఆప్షన్లో విఎల్ఈకి సంబంధించినటువంటి సమాచారంతో పాటు రిక్వెస్ట్ టైప్, ఆధార్ నెంబర్ చేంజ్, మొబైల్ నెంబర్ చేంజ్ అనే ఆప్షన్లు చూడొచ్చు. ఇన్నాక మనం విఎల్ఈ డీటెయిల్స్లో ఇక్కడ చూసినట్టుగా ఆపరేటర్ పేరు, ఆపరేటర్ ఆధార్ నెంబర్ కనపడుతుంది కదా, ఆపరేటర్ మొబైల్ నెంబర్ కూడా ఉంది. ఎప్పుడైతే ఓటీపీతో లాగిన్ అవుతామో అప్పుడు ఈ మొబైల్కి ఓటీపీస్ వెళ్తాయి. కాబట్టి చేంజ్ రిక్వెస్ట్లో ఎప్పుడైనా ఏదైనా ఆపరేటర్ యొక్క మొబైల్ నెంబర్ని మీరు మార్చాలి అనుకుంటే మొబైల్ నెంబర్ చేంజ్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఇక్కడ విఎల్ఏ ఐడి దగ్గర ఏ ఆపరేటర్ ఐడిని మీరు చేంజ్ చేద్దాం అనుకుంటున్నారో ఆపరేటర్ ఐడిని సెలెక్ట్ చేయండి. అక్కడ ఓల్డ్ మొబైల్ నెంబర్ డిస్ప్లే అవుతుంది. న్యూ మొబైల్ నెంబర్ ఏదైతే ఇవ్వాలనుకుంటున్నారో అది ఇచ్చి సబ్మిట్ చేయండి. అలానే ఒకవేళ మీరు కనుక ఆధార్ నెంబర్ని చేంజ్ చేయాలనుకుంటే ఆపరేటర్ ఐడికి సంబంధించి ఆధార్ నెంబర్ని క్లిక్ చేయండి. ఏ ఆపరేటర్ అయితే మీరు ఆధార్ నెంబర్ చేంజ్ చేయాలనుకుంటున్నారో ఆపరేటర్ ఐడిని సెలెక్ట్ చేయండి. ఇక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి ఆధార్ నెంబర్ కనపడుతుంది. న్యూ ఆధార్ని మరోసారి న్యూ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. తద్వారా మీ యొక్క ఆపరేటర్కి సంబంధించినటువంటి ఆధార్ నెంబర్ చేంజ్ అవుతుంది. బయోమెట్రిక్ లాగిన్ ఉన్నప్పుడు ఆధార్ నెంబర్ అప్డేట్ ఉంటేనే లాగిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇది చేంజ్ రిక్వెస్ట్. ఇక న్యూ రిక్వెస్ట్ విషయానికి వెళ్తే, అనేక విషయాల్లో మనం కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి ఏదైనా SCA డేట్ అయిపోయినా కూడా అప్రూవ్ కానివి, లేదా టెక్నికల్గా ఏదైనా ప్రాబ్లం ఉన్నది, వాటి గురించి మీరు గ్రీవియన్స్ క్రియేట్ చేయాలనుకుంటే ఇక్కడ విఎల్ఈ యొక్క పేరు, అంటే మీరే సబ్మిట్ చేస్తున్నారు కాబట్టి మీ పేరు, రిలేటెడ్ టు దేనికోసం, ఇక్కడ నేను ఫ్రాంచైజీ అని పెడుతున్నాను. గ్రీవియన్స్ టైప్ అదేంటి, అడ్రస్ చేంజ్, బిహేవియరల్ ఇష్యూ, కోర్ట్ కేస్, ఎక్స్ట్రా చార్జెస్, నేమ్ చేంజ్, అదర్, రిఫండ్, రెన్యువల్, సిగ్నేచర్, టెక్నికల్, ఇలా మీరు దానికి సంబంధించినటువంటి ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మొబైల్ నెంబర్ దగ్గర మీ యొక్క మొబైల్ నెంబర్ ఇవ్వండి.
డిపార్ట్మెంట్ నేమ్ దగ్గర ఏ డిపార్ట్మెంట్కి సంబంధించి మీరు ఈ కంప్లైంట్ ఆర్ రిక్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. ఎగ్జాంపుల్, చాలా రోజుల కింద మీరు అప్లై చేసినటువంటి ఒక బర్త్ సర్టిఫికేట్ రాలేదనుకుందాం. దానికోసం జిహెచ్ఎంసీ సెలెక్ట్ చేస్తారు. ఇక్కడ సర్వీస్ ఏంటి? జిహెచ్ఎంసీ బర్త్ కరెక్షన్, బర్త్ హోమ్ వెరిఫికేషన్, బర్త్ కరెక్షన్, డెత్ కరెక్షన్, ఇలా జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి సర్వీస్ని మీరు ఇక్కడ చూడొచ్చు. ఎగ్జాంపుల్, ఫర్ అన్ ఇన్స్టాన్స్ జిహెచ్ఎంసీ బర్త్ కరెక్షన్ని నేను సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ దానికి సంబంధించినటువంటి బర్త్ సర్టిఫికేట్ యొక్క అప్లికేషన్ నెంబర్ ఏదైతే ఉంటుందో అప్లికేషన్ నెంబర్ని ఎంటర్ చేయాలి. ఈ ట్రాన్సాక్షన్ మీరు ఎప్పుడు చేస్తారో ఆ ట్రాన్సాక్షన్ డేట్ని సెలెక్ట్ చేయండి. అది అప్రూవ్ అయితే అప్రూవ్, లేదా రిజెక్ట్ అయితే దాని యొక్క డేట్ని మీరు సెలెక్ట్ చేయండి. ఈమెయిల్ ఐడి ఇవ్వండి. కంప్లైంట్ సమ్మరీ దగ్గర దాని యొక్క కంప్లైంట్ని మీరు మెన్షన్ చేయొచ్చు. ఎగ్జాంపుల్, బర్త్ కరెక్షన్, మీ సేవ సపోర్ట్ టీమ్. దానికి సంబంధించినటువంటి అటాచ్మెంట్ ఏదైనా ఉంటే ఆ అటాచ్మెంట్ని మీరు సెలెక్ట్ చేసుకొని అటాచ్ చేసి సబ్మిట్ చేయొచ్చు. ఇప్పుడు మీరు సబ్మిట్ చేసిన వెంటనే మీకు ఒక ట్రాకింగ్ నెంబర్, ఒక సీక్వెన్స్ నెంబర్ జనరేట్ అవుతుంది. దాన్ని మీరు ఇక్కడ స్టేటస్ అనే ఆప్షన్లో చూసుకోవచ్చు. స్టేటస్ అనే ఆప్షన్లో డేట్ వైజ్ మీరు చేసినటువంటి కంప్లైంట్స్ అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి. మీరు వాట్సాప్ త్రూ కంప్లైంట్ చేయాల్సిన పని లేకుండా ఈ పోర్టల్ త్రూనే మీరు సబ్మిట్ చేయాలి. అది ఎస్సీఏకి సంబంధించిందైనా, మీ సేవ సర్వీసెస్కి సంబంధించిందైనా, ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం ఉన్నా, గ్రీవియన్స్ టైప్ ఉన్నా, రిఫండ్ ఇష్యూ ఉన్నా, సిగ్నేచర్ వ్యాలిడేట్ అవ్వకపోయినా, ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ అయినా, వాట్ ఎవర్ మీరు ఇక్కడే సబ్మిట్ చేయడానికి అవకాశం ఉంటుంది. డిపార్ట్మెంట్, ఏ డిపార్ట్మెంట్ కోసం మీరు సబ్మిట్ చేస్తున్నారు, ఏ డిపార్ట్మెంట్లో మీకు ఇష్యూ ఉంది అని ఆ డిపార్ట్మెంట్ని, ఆ సర్వీస్ని మీరు సెలెక్ట్ చేసి అప్లికేషన్ నెంబర్ని ఇక్కడ ఇచ్చి సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన వెంటనే ఒక అప్లికేషన్ నెంబర్, రిక్వెస్ట్ నెంబర్ వస్తుంది. ఆ రిక్వెస్ట్ నెంబర్ని మీరు ఇక్కడ స్టేటస్లో చూసుకోవచ్చు, అది ఆ ప్రాసెస్ ఎక్కడి వరకు అయింది అని. ఇది స్టేటస్ వరకు. ఇక రిపోర్ట్ అనే దాంట్లో మీకు ట్రాన్సాక్షన్ రిపోర్ట్, కమిషన్ రిపోర్ట్, టాప్అప్ డీటెయిల్స్, విఎల్ఈ బ్యాలెన్స్ స్టేట్మెంట్ అనే ఆప్షన్ని చూడొచ్చు. ముందుగా ట్రాన్సాక్షన్స్ రిపోర్ట్ క్లిక్ చేస్తే దీంట్లో డేట్ వైజ్గా మీరు చేసినటువంటి ట్రాన్సాక్షన్ రిపోర్ట్ని తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్, 1 ఏప్రిల్ 2024 నుండి ఈరోజు 21 ఏప్రిల్ 2024 వరకు ఇక్కడ ఆపరేటర్ వైజ్ వాళ్ళు చేసినటువంటి ట్రాన్సాక్షన్స్, అలాగే వాళ్ళు వాడినటువంటి పేమెంట్ ఆప్షన్. ఇక్కడ నేను పేమెంట్ మోడ్ ఆల్ పెడుతున్నాను, సబ్మిట్ చేస్తున్నాను. అంటే ఇక్కడ మీరు క్యూఆర్ కోడ్తో ఎన్ని ట్రాన్సాక్షన్స్ చేశారు ఆపరేటర్లో, దట్ మీన్స్ మీ ఆపరేటర్ ఎన్ని ట్రాన్సాక్షన్స్ ఏ మోడ్ నుంచి చేశాడు, కస్టమర్ క్యూఆర్ కోడ్ నుంచి ఎన్ని చేశాడు, మీ వ్యాలెట్ నుంచి ఎన్ని చేశాడు, అండ్ అలానే టీ వ్యాలెట్ ఉపయోగించి ఎన్ని ట్రాన్సాక్షన్స్ చేశాడనే రిపోర్ట్ని మీరు ఇక్కడ చూడవచ్చు. ఇక రిపోర్ట్, కమిషన్ రిపోర్ట్ అనేది మీ ప్రతి నెల మీరు చేసిన ట్రాన్సాక్షన్స్ని బేస్ చేసుకొని మీకు వచ్చేటువంటి కమిషన్. కాబట్టి కమిషన్ రిపోర్ట్ క్లిక్ చేయండి. ఒక 2 months ఏదో సెలెక్ట్ చేస్తున్నాను, మీకు అర్థం కావడం కోసం సబ్మిట్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు చూడవచ్చు ట్రాన్సాక్షన్స్ యొక్క స్టేట్మెంటు, వాటికి వచ్చేటువంటి కమిషన్ అండ్ టాప్అప్ డీటెయిల్స్. నేను ఇందాక ఫస్ట్ స్టార్టింగ్లోనే చెప్పాను, విఎల్ఈ టాప్అప్ డీటెయిల్స్లో, విఎల్ఈ టాప్అప్లో మీరు మీ వ్యాలెట్ని టాప్అప్ చేసుకోవచ్చు అని. అలా మీరు టాప్అప్ చేసుకున్నటువంటి రిపోర్ట్ని టాప్అప్ రిపోర్ట్లో చూడొచ్చు. అండ్ విఎల్ఈ బ్యాలెన్స్ స్టేట్మెంట్, ఇది డే టు డే డెబిట్ అయిన అమౌంట్ అండ్ అలానే క్రెడిట్ అయిన అమౌంట్ యొక్క స్టేట్మెంట్. ఈ పోర్టల్లో ఇంకా అనేక చేంజెస్ తీసుకురావడానికి ఈఎస్డి టీం వర్క్ చేస్తున్నారు. కాబట్టి ఈ పోర్టల్ను ఉపయోగించి మీరు బ్యాలెన్స్ లోడ్ చేసుకోవడం, మీకు ఏదైనా టెక్నికల్గా కానీ బియాండ్ ఎస్ఎల్ఏ ఉన్నటువంటి అప్లికేషన్స్ని కానీ, లేదా ఇంకేదైనా సమస్య ఉన్నట్టు అయితే న్యూ రిక్వెస్ట్ అనే ఆప్షన్ ద్వారా మీరు యొక్క రిక్వెస్ట్ని రిజిస్టర్ చేయొచ్చు. దాని యొక్క స్టేటస్ అనే ఆప్షన్ త్రూ చెక్ చేసుకోవచ్చు. మీరు చేసేటువంటి ట్రాన్సాక్షన్స్ యొక్క రిపోర్ట్స్, ట్రాన్సాక్షన్ సమ్మరీ, కమిషన్ రిపోర్టు, వ్యాలెట్ టాప్అప్ డీటెయిల్స్, విఎల్ఈ బ్యాలెన్స్ స్టేట్మెంట్, వీటన్నిటిని కూడా ఈ రిపోర్ట్ సెక్షన్లో చూసుకోవచ్చు. ఎస్సీఏ వ్యాలెట్లో బ్యాలెన్స్ లోడ్ చేయడానికి
లోడ్ చేసి ఇక్కడ ట్రాన్సాక్షన్స్ చేయడానికి ఉండదు. ఎస్సీఏ వ్యాలెట్లో లోడ్ చేసినటువంటి బ్యాలెన్స్తో మీరు మీ సెక్యూర్ స్టేషనరీతో పాటు రిసిప్ట్స్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అడ్మిన్ లాగిన్లో సెక్యూర్ స్టేషనరీ ఆప్షన్ మాత్రం ఇప్పటికి లేదు. యాజ్ ఆన్ డేట్ సెక్యూర్ స్టేషనరీని మీ యొక్క కన్సర్న్ ఎస్సీఏ అడ్మిన్ పోర్టల్ నుంచే లాగిన్ అయ్యి మీరు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఓవరాల్గా ఈ యొక్క న్యూ అడ్మిన్ పోర్టల్లో ఇంకా చాలా చేంజెస్ తీసుకురాబోతున్నారు. కాబట్టి మీకు అక్కడక్కడ టెక్నికల్ గ్లిచెస్ ప్రాబ్లమ్స్ రావచ్చు. బట్ అయినప్పటికీ మీరు ప్రతిసారి ఈడిఎంకో లేకపోతే కన్సర్న్ టీమ్కో టెక్నికల్ టీమ్కో ఈమెయిల్ చేయడం ఇలాంటివి చేయకుండా మీరు న్యూ రిక్వెస్ట్ అనే ఆప్షన్ ద్వారా రిపోర్ట్ సబ్మిట్ చేయండి. ఎక్కడొచ్చినటువంటి గ్రీవియన్స్ నెంబర్ని కావాలంటే మీరు ఈడిఎంకి ఇచ్చి ఫాలోఅప్ చేసుకోవడానికి అవకాశం ఉంది. దయచేసి ఈ పోర్టల్ని వాడండి. ఈ పోర్టల్ అధిక మంది వాడడం వల్ల దీంట్లో ఉండేటువంటి ప్రాబ్లమ్స్ని రెక్టిఫై అవుతాయి. తద్వారా అందరూ ఈజీగా ఈ సర్వీస్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. ఈ రిక్వెస్ట్ రిజిస్టర్ చేయడం వల్ల మీ యొక్క ప్రాబ్లమ్స్ని త్వరగా రిజాల్వ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈఎస్డి దీనికోసం అధిక కృషి పెడుతున్నారు. ఎందుకంటే ఈ పోర్టల్ ఒకసారి ఫుల్ ప్లెడ్జ్డ్గా అప్డేట్ అయిన తర్వాత ఇక మీరు వాట్సాప్లోనో ఈమెయిల్లోనో చేయకుండా ఇదే పోర్టల్లో ఎవరైనా సబ్మిట్ చేయొచ్చు. అండ్ ఈ పోర్టల్ని బేస్ చేసుకొని మీ యొక్క రిక్వెస్ట్ అనేది ప్రాసెస్ చేయబడుతుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. దయచేసి ఈ వీడియోని లైక్ చేసి కమెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.